అమరావతిలో రెండో దశలో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే వడ్డమాను గ్రామ సభలో గందరగోళం నెలకొంది. అమరావతి చట్టబద్ధతపై అమరావతి రైతులు నిలదీశారు. తొలి విడత భూసేకరణ ఎంతవరకు జరిగిందని రైతులు టీడీపీ ప్రజాప్రతినిధుల్ని ప్రశ్నించారు. అమరావతిలో ఏ రకమైన అభివృద్ధి చెందిందని రైతులు మంత్రి నారాయణను నిలదీశారు. అమరావతిలో రెండో దశలో ల్యాండ్ పూలింగ్లో ప్రభుత్వానికి అమరావతి రైతులు షాక్ ఇచ్చారు. వడ్డమాను గ్రామ సభలో గందరగోళం నెలకొంది. అమరావతి చట్టబద్ధతపై అమరావతి రైతులు నిలదీశారు. తొలి విడత భూసేకరణ ఎంతవరకు జరిగిందని రైతులు టీడీపీ ప్రజాప్రతినిధుల్ని ప్రశ్నించారు. అమరావతిలో ఏ రకమైన అభివృద్ధి చెందిందని రైతులు మంత్రి నారాయణను నిలదీశారు. ప్రభుత్వ మాటలపై తమకు నమ్మకం లేదని రైతులు చెప్పారు. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, కూటమి ప్రభుత్వం రెండో దశ ల్యాండ్ పూలింగ్కు తీవ్ర స్థాయిలో రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మంత్రి నారాయణను ఎక్కడికెక్కడ నిలదీస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. రైతులు దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి అశోక్? అమరావతి రెండో విడత భూ సమీకరణ పేరుతో ఈరోజు నుంచి భూ సమీకరణ చేస్తూ ఉన్నారు. మొత్తం 7 గ్రామాల్లో, అమరావతి మండలంలో 4, అలానే తుళ్లూరు మండలంలో 3 గ్రామాల్లో మొత్తం 20,494 ఎకరాల భూ సమీకరించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి జీవో కూడా జారీ చేసింది. అయితే మొదటి నుంచి రైతులైతే ఒకటే చెబుతున్నారు, గతంలో ఏర్పాటు చేసిన గ్రామ సభల్లో ఖచ్చితంగా భూమి ఎందుకు తీసుకుంటున్నారు, గతంలో మీరు 53,000 ఎకరాలకు పైగా భూమి తీసుకున్నారు, వాళ్ళకి ఏమీ చేయలేదు, మళ్ళీ ఇప్పుడు మా భూమి ఎందుకు తీసుకుంటున్నారంటూ ప్రశ్నించారు. దాంతో కొంత వెనక్కి తగ్గింది. కానీ మళ్ళీ ఇవాళ అమరావతి భూ సమీకరణ పేరుతో రెండో విడత భూ సమీకరణ ప్రారంభించింది. తుళ్లూరు మండలం వడ్డమాన్లో భూ సమీకరణ సభ జరుగుతూ ఉంది. ఇందులో రైతులంతా ముక్త కంఠంతో 53,000 ఎకరాల పైగా గతంలో ప్రభుత్వం అమరావతి పేరుతో తీసుకుంది. ఆ రైతులకు మీరు ఏం న్యాయం చేశారు, మళ్ళీ మా దగ్గరకు భూమి ఎందుకు తీసుకోవడానికి వచ్చారు, ఆ రైతులకే మీరు న్యాయం చేయలేకపోయారు కదా, 3 ఏళ్లలో అభివృద్ధి చేసిన ప్లాట్లు తిరిగి రైతులకు ఇస్తామని చెప్పారు, ఆ ప్లాట్లు ఎక్కడ ఉన్నాయి, దాంతో పాటుగా చట్టభద్రత, అమరావతికి చట్టభద్రత ఎక్కడుంది, మేము మీకు మిమ్మల్ని నమ్మి మేము భూములు ఎలా ఇవ్వాలంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో పాటుగా మీరు ఖచ్చితంగా మా అందరికీ బాండ్ రాసివ్వండి, 2 ఏళ్లలో అభివృద్ధి చేసిస్తామని బాండ్ రాసివ్వండి, ఒకవేళ అభివృద్ధి చేయలేకపోతే దానికి పరిహారం కూడా ఖచ్చితంగా ఇవ్వాలి, మేము కరెంటు బిల్లు వచ్చినప్పుడు ఇన్ టైంలో కరెంటు బిల్లు కట్టకపోతే ఎలా పెనాల్టీ వేస్తారో. అశోక్, లైన్ లో ఉండండి. రైతులు అసలు మంత్రి నారాయణను ప్రభుత్వాన్ని ఏమడుగుతున్నారు, వాళ్ళ డిమాండ్స్ ఏంటనేటువంటిది చూద్దాం. ఎనీ సర్కమ్స్టెన్సెస్ వర్క్ డిలే అయిపోతే ఈ పరిహారం ఇస్తామని చెప్పేసి అగ్రిమెంట్ లో పెట్టండి, మీరు 3 సంవత్సరాలు అభివృద్ధి చేసిస్తామన్నారు, 4 సంవత్సరాలు సమయం తీసుకోండి, 4 సంవత్సరాలు అభివృద్ధి చేయలేకపోతే పరిహారం పెట్టండి, భారమైన పరిహారం పెట్టండి. ఇప్పుడు మీరు 3 సంవత్సరాలు అభివృద్ధి చేయకపోతే కండిషన్ పెట్టమంటున్నాం సార్. దాంట్లో పరిహారం కండిషన్ పెట్టమంటున్నాం సార్. ఎకరానికి 5 లక్షలు ఇవ్వండి, సంవత్సరానికి మీరు అభివృద్ధి చేసి ఇవ్వలేకపోతే లేట్ పేమెంట్ ఇవ్వండి. పరిస్థితి రాదన్నారు సార్, మంచిదే, హ్యాపీయే, పరిస్థితి రాదు, హ్యాపీయే. మేము అనేది ఏంటంటే ఎనీ సర్కమ్స్టెన్సెస్ వర్క్ డిలే అయిపోతే ఈ పరిహారం ఇస్తామని చెప్పేసి అగ్రిమెంట్ లో పెట్టండి, మీరు 3 సంవత్సరాలు అభివృద్ధి చేసిస్తామన్నారు, 4 సంవత్సరాలు సమయం తీసుకోండి, 4 సంవత్సరాలు అభివృద్ధి చేయలేకపోతే పరిహారం పెట్టండి, భారమైన పరిహారం పెట్టండి. ఇప్పుడు మీరు 3 సంవత్సరాలు అభివృద్ధి చేయకపోతే
అదే సార్ కండిషన్ పెట్టమంటున్నాం సార్ దాంట్లో అదే సార్ దీని మీద కొట్టేస్తా సార్ అదే సార్ పరిహార కండిషన్ పెట్టమంటున్నాం సార్ ఎకరానికి ఒక 5 లక్షలు ఇవ్వండి సంవత్సరానికి మీరు అభివృద్ధి చేసి ఇవ్వలేకపోతే లేట్ పేమెంట్ ఇవ్వండి పరిస్థితి రాదన్నారు సార్ మంచిదే హ్యాపీయే పరిస్థితి రాదు హ్యాపీయే హైకోర్టు మేము అనేది ఏంటంటే ఎనీ సర్కమ్స్టెన్సెస్ వర్క్ డిలే అయిపోతే ఈ పరిహారం ఇస్తామని చెప్పేసి అగ్రిమెంట్ లో పెట్టండి మీరు 3 సంవత్సరాలు అభివృద్ధి చేసి ఇస్తామన్నారు 4 సంవత్సరాలు సమయం తీసుకోండి 4 సంవత్సరాలు అభివృద్ధి చేయలేకపోతే పరిహారం పెట్టండి భారమైన పరిహారం పెట్టండి ఇప్పుడు మీరు 3 సంవత్సరాలు అభివృద్ధి చేయకపోతే యూ కెన్ గో టు కోర్ట్ ఆఫ్ లా. అదే సార్ కండిషన్ పెట్టమంటున్నాం సార్ దాంట్లో అదే సార్ దీని మీద కొట్టేస్తా సార్ అదే సార్ పరిహార కండిషన్ పెట్టమంటున్నాం సార్ ఎకరానికి ఒక 5 లక్షలు ఇవ్వండి సంవత్సరానికి మీరు అభివృద్ధి చేసి ఇవ్వలేకపోతే లేట్ పేమెంట్ ఇవ్వండి పరిస్థితి రాదన్నారు సార్ మంచిదే హ్యాపీయే పరిస్థితి రాదు హ్యాపీయే హైకోర్టు మేము అనేది ఏంటంటే ఎనీ సర్కమ్స్టెన్సెస్ వర్క్ డిలే అయిపోతే ఈ పరిహారం ఇస్తామని చెప్పేసి అగ్రిమెంట్ లో పెట్టండి మీరు 3 సంవత్సరాలు అభివృద్ధి చేసి ఇస్తామన్నారు 4 సంవత్సరాలు సమయం తీసుకోండి 4 సంవత్సరాలు అభివృద్ధి చేయలేకపోతే పరిహారం పెట్టండి భారమైన పరిహారం పెట్టండి ఇప్పుడు మీరు 3 సంవత్సరాలు అభివృద్ధి చేయకపోతే యూ కెన్ గో టు కోర్ట్ ఆఫ్ లా. అదే సార్ కండిషన్ పెట్టమంటున్నాం సార్ దాంట్లో అదే సార్ దీని మీద కొట్టేస్తా సార్ అదే సార్ పరిహార కండిషన్ పెట్టమంటున్నాం సార్ ఎకరానికి ఒక 5 లక్షలు ఇవ్వండి సంవత్సరానికి మీరు అభివృద్ధి చేసి ఇవ్వలేకపోతే లేట్ పేమెంట్ ఇవ్వండి పరిస్థితి రాదన్నారు సార్ మంచిదే హ్యాపీయే పరిస్థితి రాదు హ్యాపీయే హైకోర్టు మేము అనేది ఏంటంటే ఎనీ సర్కమ్స్టెన్సెస్